భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నిలుపుతామని ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు చెప్పారు. మున్సిపాలిటీ అభివృద్ధిపై కౌన్సిలర్లతో ఎమ్మెల్యే సమీక్షించారు. కొత్తగూడ పట్టణంలో అనేక ఏళ్లుగా మంచినీరు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాల విషయంలో నిర్లక్ష్యం జరిగిందని ఆరోపించారు. కొత్తగూడ మున్సిపాలిటీలో నీటి ఎద్దడి నివారణ లక్ష్యంగా కిన్నెరసాని, మిషన్ భగీరథ మంచినీటి పథకాల కోసం 124 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు సాంబశివరావు వెల్లడించారు. ఒక మంచినీటి పథకం 124 కోట్ల 48 లక్షలతో 124.48తో ఒక పెద్ద స్కీము మనకి కొత్తగూడెం మున్సిపాలిటీకి మంజూరు అవడం జరిగింది. ఇది సెంట్రల్ కంట్రిబ్యూషన్ ఉంటుంది, స్టేట్ది ఉంటుంది, కొంత మంది కూడా ఉంటుంది. సెంట్రల్ 60%, స్టేట్ది పూర్తిగా తెలియదు కానీ ఒక 30 ఎంత ఉంటుంది, మంది 10% ఉంటుంది మున్సిపాలిటీకి. దీని కింద 26.5 లక్షల మిలియన్స్, లక్షలు కాదు, 26.50 మిలియన్